ఐ హ్యావ్ విత్ మీ ద ఫస్ట్ ఎవర్ ఇమేజ్ కన్సల్టెంట్ స్టైల్ చై ఆవిడ పేరు అనమాట. మన దేశంలో ఏంటంటే కల్చరల్ గా మనకి మనసు చూడు, ఇన్నర్ హార్ట్ చూడు, లేకపోతే అసలు బట్టలదేముంది పైన కనిపించేదంతా మిథ్యా మాయా అని అలవాటైపోయింది. బట్టకి ఇంపార్టెన్స్ ఏంటో తెలియలేదు ఇన్నాళ్ళు. యాక్చువల్లీ బట్ట ఏం చేస్తుంది మనకి అని తెలుసుకుంటే ఇట్స్ అ కవరింగ్ షీల్డ్ ఫర్ అవర్ సెల్వ్స్. హౌ డు యూ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అని మీ చేతిలో ఉంది. మామూలుగా అందరూ మేకవర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటారు. అది ఇమేజ్ కన్సల్టింగ్ కాదంటారా? మేకోవర్ అంటే ఏంటి? మిమ్మల్ని అందంగా చేయడానికి మేకోవర్ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి తేడా అంటే మీరు చాలా మంది సెలబ్రిటీస్ ని స్టైల్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చి ఎలా ఇస్తారు? కీవర్డ్స్ ఇస్తారా? నాకు ఇంకా కాన్ఫిడెంట్ గా కనిపించాలి, క్లీన్ గా కనిపించాలి, అలా చెప్తారా మీకు? యా, ఐ వాంట్ లుక్ లైక్ దిస్ అంటారు. వాళ్ళకి ఏం కావాలో దాని తగ్గట్టుగా. సి యువర్ ప్రొఫెషనల్, యూ డూ అండ్ గివ్ దెమ్ వాట్ దే వాంట్, దట్స్ ఇట్. ఒక నలుగురు సెలబ్రిటీస్ పేర్లు చెప్తాను, వాళ్ళకి ఏం మార్పులు చేయాల్సిన అవసరం ఉందో మీరు సజెస్ట్ చేయండి. స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వావ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు? మై ఫేవరెట్ హస్ ఆల్వేస్ బిన్. ఎందుకంటారంటే ఆయన స్టైల్ ఆయనకు తెలిసినా? బికాజ్ హీ వాజ్ టైమ్లెస్ రజనీకాంత్. ఈ మధ్య కూలీలో కూడా చూసుంటారు. ఆయన హెయిర్ దట్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్, ఆయనది చాలా బాగుంది. సాయి పల్లవి చాలా ప్లెయిన్ గర్ల్ నెక్స్ట్ డోర్, no makeup look. See, I think that is working for her. She's not a glamour star. She's more an artist, which we all like her for that. One person I highly admire is singer Sunita garu. Any kind of saree, she looks gorgeous. In the singing space, it's a friendly environment kadandi. Her softness is very evident. It's flowing. Alage Srileela gurinchi adiganu nenu. Srileela, she's young, she's peppy, she's bubbly, and according to that tana glamour roles cheskunte elipothunaru kadandi. అలాగా మీరు స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వావ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు మన సెలబ్రిటీస్లో? Like you mean movie stars? Movie stars especially, yeah. My favorite has always been Nagarjuna. నాగార్జున గారు. Yeah, always Nagarjuna from చిన్నప్పటి నుంచి. ఎందుకంటారంటే ఆయన స్టైల్ ఆయనకు తెలిసినా? Because he was one of the few fashionable stars at that point kada. ఫ్యాషనబుల్ గా ఉండడం ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ ఆయన స్టైల్ ఆయన తెలుసుకోవడం, వాట్ వర్క్స్ ఫర్ హిమ్. He was very different. He experimented. He was not limited. కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పండి, మీరు స్టైల్ బాగా దగ్గరగా చూసుంటారు కాబట్టి. See, ఆయన ఇమేజ్ ప్రకారం those lover boy days నుంచి he experimented everything. Even now his latest movie that you see as a villain that he played, అదే మన సైమన్ రోల్. Yeah, the villain that he played, even now he's experimenting. He doesn't limit himself. And a hair kadu, that curly hair, his beard, everything is experiment. చాలా విలేజ్ టైప్ రోల్స్, అంటే కొంచెం యూనో పల్లెటూర్లలో కట్టుకునే బట్టలతో పాటు ఆ షర్ట్ అండ్ ఆ చిన్న టవల్, అది కూడా చూసాం. అది కూడా దట్స్ వై ఐ యామ్ సేయింగ్ హి ఇస్ వెరీ ఎక్స్పెరిమెంటల్. అది కూడా సూట్ అయింది. yes, యా. సో బేసికలీ ఇది ట్రెడిషనల్ మోడర్న్ అని కాదు, ఏం కాదు, ఎలా క్యారీ చేస్తాం అనేది ఒక సటిల్ లైన్. yes. అలాగా ఫీమేల్ స్టార్స్లో మీకు ఎవరిని చూస్తే వావ్ తను కూడా ఎంత వర్సటైల్గా క్యారీ చేశారు అని అనిపిస్తుంది? మనకు అనుష్క గారు ఉన్నారు, నేను చెప్పినట్టు కంగనా ఉన్నారు, ఆలియా భట్ ఫర్ ఎగ్జాంపుల్. ఆవిడ ట్రాన్స్ఫార్మ్డ్ సో మచ్. చాలా from her beginning of తను ఎక్కడి నుంచి వచ్చిందో till now, her whole approach has become more mature. No, she's looking more mature now. I mean, obviously she was very young tanu vachinappudu appudiki, but the stylists and all are doing such a good job no kadandi ippudu. They are giving the artists exactly what they need. Yeah. అప్పుడెప్పుడో మనకి దీపిక గారు వోక్ క్యాంపెయిన్ చేశారు, మీరు చూసే ఉంటారు. అబౌట్ స్టైల్ అంటే ఒక బోల్డ్నెస్ ఫెమినిజం చాటుకోవడానికి ఒక క్యాంపెయిన్ చేశారు ఆవిడ. వాట్ వుడ్ యూ థింక్ దీపిక తన పద్మావత్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ నుంచి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హౌ డస్ షీ క్యారీ హర్సెల్ఫ్? బికాజ్ ఈ మధ్య నేను చూస్తే ఈ స్టార్స్ ఎవరు కూడా పెద్ద డ్రెస్టప్గా లేరు, చాలా సింపుల్గా ఉంటున్నారు, ఎక్కువ నగలేసేసుకుని అలా లేరు, ఎక్సెప్ట్ ఆ రోల్కి అవసరం అయితే తప్ప. చాలా కూల్ అండ్ క్యాజువల్గా ఆల్మోస్ట్ షాబీ స్టైల్లో ఉంటున్నారు. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు మనం? You mean Deepika? Deepika especially, yeah. See, but Deepika has always been a model kada tanu. She knows the entire fine nonsense of everything that's over there. Deepika's journey modeling nunchi ippudu varaku it's been very long. So tan daggara anni she has a top most stylist with her. It's like I felt it was a very ready made platform for all of them anpinchindi naku. Correct. అలాగా చై మీరు ఈ లైన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీ కాంట్రవర్సీస్, బట్ మనకి స్టార్స్లో ఎవరు అయ్యో వీళ్ళు సరిగ్గా స్టైల్ చేసుకోలేదే అని అనిపించిన సందర్భాలు ఉండుంటాయి.
దే ఆర్ రాంగ్ అని. ఎలా అయితే మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ నడుస్తున్న టైంలో మనకి పెద్ద పెద్ద ఈ మెగా ఈవెంట్స్లో చాలామంది ఈవెన్ వెస్ట్రన్ మీడియాలో రాస్తారు ఎవరు సరిగ్గా నాట్ డ్రెస్డ్ టు ది ఒకేషన్ అని. అలా మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? See, Swapna, to be honest, all of them, వాళ్ళందరూ దే ఆర్ ప్లేయింగ్ అ రోల్ ఓవర్ దేర్. ఓకే, అండ్ దే ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఫ్యాషనిస్టాస్ ఓవర్ దేర్. అవును. వాళ్ళందరికీ టీమ్ ఉంది వెనకాల. సో there's not much to do. They have to choose the right people to dress them up, and they go and they come back. Right. It's a choice they are making. So normally I don't put much thought into it. Because the area where I focus is, see, as an artist they are playing different roles. Kada ante kada. And they have to be in that space. As an image consultant, what nenu chusindi entante is a very different section. కరెక్ట్. యాజ్ అన్ ఇండివిజువల్ వెన్ యు ఆర్ దేర్, యాజ్ మనం పోర్ట్రే చేసుకుంది మనకి ఇస్ దర్ అ గ్యాప్ బిట్వీన్ హూ యు ఆర్ అండ్ ద రియాలిటీ. అది ఉండకూడదు అంటారు గ్యాప్. ఉండొచ్చు, ఉంటే మీకే యూ విల్ కంప్లైన్. అదే ఏదో సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఏదైనా మనం చేసుకోవచ్చు లైఫ్లో, కంప్లైంట్స్ మాత్రం చేయొద్దు. సో మనం ఎలా కనిపిస్తాం, సో అలా అయితే మనకి ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. కరెక్ట్. అది కంట్రోల్లో ఉంటే ద వే యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ విల్ బీ గ్రేటర్. బట్ అది చాలా సెల్ఫ్ అనాలిసిస్ కావాలి కదా. ఏదో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బ్రాండెడ్ బ్యాగ్ వేసుకుని నేను గాగుల్స్ పెట్టేసుకుని కొంచెం బబుల్ గమ్ నవ్వులతో వెళ్ళానంటే వెరీ గుడ్, టఫ్గా కనిపిస్తాను, హెప్ అండ్ టఫ్ అని అనుకుంటారు. కరెక్ట్. సో దాని తగ్గట్టుగా మీకు ఇమేజ్ వస్తుంది, దెన్ డోంట్ కంప్లైన్. అంతే. కాబట్టి చాలా ఫాస్ట్ అలా ఇలానే వస్తుంది. అవును. సి ఫర్ ఎవ్రీ యాక్షన్ మనం తీసుకుంది దేర్ ఇస్ అ రిపర్కషన్ ఫర్ ఇట్. వాట్ కమ్స్ విత్ దట్ ఆలోచించుకునే కెపాసిటీ మనలో ఉండాలి. మనం ఒకలా ప్రొజెక్ట్ చేసినప్పుడు దాంతోపాటు ఏం వస్తుందని ఆలోచిస్తే విల్ బీ ఏబుల్ టు టేక్ ద రైట్ డెసిషన్. మనం ఇట్లా కనిపించాలని అనుకుంటాం స్వప్న, ఐ వాంట్ టు లుక్ వెరీ కాన్ఫిడెంట్ అని అనుకుంటాం. కాన్ఫిడెన్స్ వర్క్స్ ప్రొఫెషనలీ, కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ పర్సనల్ లైఫ్. కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ అస్ arrogance. కాన్ఫిడెన్స్ ఆల్సో ఇంటిమిడేట్స్ పీపుల్. సో దానికి రిపర్కషన్ ఇట్లా వచ్చినప్పుడు ఐ టెల్ ఆల్ దీస్ థింగ్స్. సో టు వాట్ ఎక్స్టెంట్ యూ వాంట్ టు ప్లే దీస్ ఫ్యాసెట్స్ అనేది మన చేతుల్లో ఉంటుంది. కరెక్ట్. ఇట్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ వచ్చినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు వేర్ టు హైలైట్, వేర్ టు ప్లే యువర్ ఫ్యాసెట్, ఎక్కడ తగ్గించుకోవాలని మనకు తెలియాలి.